నమస్కారం, రుద్రా న్యూస్కు స్వాగతం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆశ్రయం, హ్యాండ్ ఆఫ్ ఓఫ్, సుసన్న ఫౌండేషన్, శ్రీనివాస విజన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామని సామాజికవేత్త తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు. ఈ వైద్య శిబిరానికి బీజేపీ రాష్ట్ర నాయకులు జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి హాజరై సందర్శించి వైద్య పరీక్షలు చేసుకొని వైద్య బృందాన్ని అభినందించారు. ఈ వైద్య శిబిరంలో 327 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, బీపీ, షుగర్, ఎక్స్రే, ఈసీజీ, కంటి పరీక్షలు, కంటి అద్దాలు పంపించేశామని తెలిపారు. ఈ శిబిరంలో క్యాంప్ కోఆర్డినేటర్ జయరాజ్, తోటపల్లి ఎలీషా, కార్యదర్శి అజయ్ కుమార్, తాజా మాజీ సర్పంచ్ పిట్టల రజిత, బోయిని అశోక్, స్వరూప, చారి, శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ తిరుపతి, డాక్టర్స్ వాణి, భరత్, అజయ్, మనోజ్ఞ, సంపత్, సౌజన్య, పారామెడికల్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్ కుసుమ, ఫార్మసీ స్వామి, సమూయేలు, నరసింహ, ఎక్స్రే సనాబేగం, రవి, సుబ్రహ్మణ్యం, చెంచల రవి, గ్రామస్తులు, జేఎస్ఆర్ యువసేన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో రేకొండ గ్రామంలో ఆశ్రయం, హ్యాండ్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో సుసన్న ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏదైతే నిర్వహిస్తున్నారో ఇది చాలా అవసరం. అంటే ఈ సర్వీసెస్కు దీనికి వెలగట్టలేంది, అట్లాంటివి వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. ఎందుకంటే బేసికల్గా ఈ సర్వీస్ను ఎట్లా చూడాలంటే భగవంతుడు చేస్తూ
కొన్ని పొరపాట్లు భగవంతుడు చేసినవి సరిదిద్దేది డాక్టర్లు సరిదిద్దుతుంటారు. అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు. లేదు భగవంతుడు చేసినది ఏదో సందర్భంలో అది ఖరాబ్ అయినప్పుడు రిపేర్ చేయగలిగే శక్తి ఎవరికన్నా ఉంటుందంటే ఈ వైద్యం చేసే వైద్య వృత్తి వాళ్ళకే ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక ప్రొఫెషన్గా కాకుండా వీళ్ళు భగవత్ స్వరూపంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇట్లాంటి సర్వీసెస్ తమ్ముడు శ్రీనివాస్ ఇక్కడ ఇనిషియేట్ తీసుకొని ఇక్కడ చేయడం అన్నది చాలా మంచి కార్యక్రమం. మానవ సేవే మాధవ సేవ. ఇట్లాంటి సేవ చేసినందుకు వీళ్ళందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. ఇట్లాంటి సర్వీసెస్ మొత్తం మా హుస్నాబాద్ నియోజకవర్గంలో అంతటా కూడా చేయాలి. దీనికి శ్రీనివాస్ లీడ్ తీసుకోవాలి. మా వంతు సహకారం తప్పకుండా మీకు ఉంటుందండి ఈ అవకాశం. థ్యాంక్ నమస్తే. ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ మరియు సుసన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేడు శ్రీకొండ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమంలో ఈ శిబిరంలో దాదాపుగా 300 మందికి కంటి, దంత, ఈసీజీ, ఎక్స్రే మరియు బీపీ, షుగర్ పరీక్షలు అందరికీ నిర్వహించి అవసరమైన వారికి మందులు, అదేవిధంగా కంటి అద్దాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా వృద్ధులకు చాలా ఉపయోగపడింది. మందులు 7 రకాల మందులు ఇచ్చాము సంబంధించినవి. డాక్టర్స్, జనరల్ డాక్టర్ వచ్చారు, గైనకాలజిస్ట్ మేడం వచ్చారు, అదేవిధంగా ఆర్థో డాక్టరు, ఇంకొక డెంటల్ డాక్టర్ అండ్ ఆప్టోమెట్రిస్ట్ ఒక 3 ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ హైదరాబాద్ వారు సహకరించినందుకు రేకొండ గ్రామ తరఫున నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎలిషా అన్న కూడా హుజరాబాద్ నుండి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రేకొండ గ్రామంలో ఈరోజు ఆశ్రయము హ్యాండ్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో సుజన్న ఫౌండేషన్ ద్వారా శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య శిబిరంలో పేద ప్రజలైనటువంటి వారు చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్టర్ని సంప్రదించడం ద్వారా వారికి అవసరమైనటువంటి రక్త పరీక్షలు, ఎక్స్రేలు, ఈసీజీలు చేయడం జరిగింది. వాటితో పాటు ఎవరైతే కంటి పరీక్షలు చేయించుకుంటున్నారో వారికి ఉచిత కంటి అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ క్యాంపు ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 250 మందికి మేలుకరంగా ఉంది. ఈ క్యాంపులో డాక్టర్లు ఎవరికైతే పరీక్షలు రాశారో ఆ పరీక్షలన్నీ కూడా డాక్టర్లు చెక్ చేసి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇచ్చినారు. ఆ మెడిసిన్ అంతా కూడా ఫార్మసిస్ట్ ద్వారా ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ క్యాంప్ అంతట్లో ఆశ్రయం సంస్థ స్టాఫ్, డాక్టర్స్ సహకరించినందుకు, అదేవిధంగా ప్రెస్ మీడియా సభ్యులకు వారు సహకరించినందుకు విచ్చేసినటువంటి మన బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారు సురేందర్ రెడ్డి అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ఈ క్యాంపును ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎలిషన్న గారికి, గ్రామ సెక్రటరీ గారికి, గ్రామ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి, పేరు హోదా. సో నా పేరు జయరాజ్. నేను ఆశ్రయము హ్యాండ్ ఆఫ్ హోప్ మెడికల్ టీమ్ కోఆర్డినేటర్గా ఉండి ఈ క్యాంప్స్ అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తూ ఉంటున్నాము. అదే రీతిగా నిన్న హుజూర్ నగర్లో జరిగింది, ఈరోజు ఈ రేగొండ ప్రాంతంలో జరుగుతూ ఉంది.